హైదరాబాద్ లో నలుగురు హుజీ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, పోలీసులు అదుపులోకి తీసుకున్న వాళ్ళెవరు? నలుగురు హుజీ హర్కతుల్ జిహాద్ అనేటువంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పాతవస్తి టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళలో ఇద్దరు బంగ్లాదేశీలు, ఒక పాకిస్తానీ, ఒక మయన్మార్ దేశానికి చెందినటువంటి వారిగా పోలీసులు గుర్తించారు. వీళ్ళ దగ్గర నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయి. ఇందులో ఒక వ్యక్తి, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తి మహమ్మద్ నజీర్ అనేటువంటి వ్యక్తి గత 5 ఏళ్లుగా భారత్ లో ఇల్లీగల్ గా ఉంటున్నట్లు కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి సిబ్బంది గుర్తించారు. ఇందులో అతను 2 నెలల నుంచి హైదరాబాద్ లో మకాం వేసినట్లుగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈ నలుగురు కూడా ఏదో పథకం ప్రకారమే ఇక్కడికి వచ్చారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురి దగ్గర కూడా ఫేక్ పాస్పోర్ట్ లభించినటువంటి నేపథ్యంతో హర్కతుల్ జిహాద్ ఒక బ్యానడ్ ఆర్గనైజేషన్, ఉగ్రవాద సంస్థ, దాంతో డైరెక్ట్ వీళ్ళకు లింకులు ఉన్నట్టు కూడా సంబంధాలు నెలకొల్పే విధంగా కూడా వీళ్ళ దగ్గర కొంత మెటీరియల్ దొరికిందని పోలీసులు చెప్తున్నారు. ఈ నలుగురిని చెర్లపల్లి జైలు సమీపంలో చాంద్రాయణగుట్ట, బాబానగర్ ఏరియాల నుంచి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి స్థానికంగా వీళ్ళకు మద్దతు సహాయం చేసినటువంటి ఇద్దరు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 గంటలకు వీళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పోలీసులు బ్రీఫ్ చేయబోతున్నారు. ఆగస్టు 15కు ఒక రోజు ముందు ఈ విధంగా హర్కతుల్ జిహాద్ కు సంబంధించినటువంటి సంస్థతో సంబంధాలు ఉన్న వాళ్ళు అరెస్ట్ కావడం అనేది ఒక విధంగా భద్రతకు సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి విషయంగా కనిపిస్తోంది. ఇస్మాయిల్, మొత్తం ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? ఇప్పటి వరకు 6. అయితే 4 డైరెక్ట్ గా హర్కతుల్ జిహాద్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో లింక్ ఉన్న వాళ్ళు, మిగిలిన 2 వీళ్లకు డైరెక్ట్ గా ఇక్కడ స్థానికంగా సహాయం చేసినటువంటి వారుగా చెప్తున్నారు పోలీసులు. పాతబస్తీ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ప్రస్తుతం సిసిఎస్ పోలీసుల ఆధీనంలో ఉన్నారు. వీళ్ళని ఇక్కడ విచారిస్తున్నటువంటి పరిస్థితి. 6 అయితే అదుపులో ఉన్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది ఉగ్రవాద సానుభూతి పరులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. క్రాంతి.